health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. టమోటా పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. దాని గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ టమోటా పళ్ళతో తయారు చేసుకున్నటువంటి సాస్ మాత్రం మంచిది కదమ్మా. ముఖ్యంగా బయట దొరికే సాస్ అసలు మంచిది కాదు. సో మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇంట్లో తయారు చేసుకుని సాస్ వాడుకోవడం వల్ల చాలా చాలా ఉపయుక్తకరమైనటువంటి ప్రయోజనాలు మన దేహానికి కలుగుతాయి. టమోటా పళ్ళ గురించి మీరు అడుగుతుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. ఈ టమోటా పళ్ళని లవ్ యాపిల్ అంటారమ్మా. లవ్ యాపిల్ లవ్ యాపిల్ ఓకే యాక్చువల్లీ సామాన్యుడి యాపిల్ గా కూడా అంటుంటారు. కామన్ మ్యాన్ యాపిల్ అమ్మా. ఓకే కామన్ మ్యాన్ యాపిల్ yes సో ఇండోనేషియా ప్రజలు సో ప్రేయసి ప్రియులు ముఖ్యంగా తమ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క టమోటా పళ్ళను ఒకరి నుంచి ఒకరికి ఇచ్చి పుచ్చుకునేవాళ్ళంటమ్మా. అందుకే లవ్ యాపిల్ అనేటువంటి పేరు వచ్చింది. టమోటాకి అంత చరిత్ర ఉందన్నమాట. సో ఆ లవ్ యాపిల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో టమాటా పళ్ళలో మరి వాటర్ కంటెంట్ ఉంది, తర్వాత కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, లైకోపిన్ ఉంది, అదేవిధంగా విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదమ్మా. అందుకే నేను మొదట్లోనే చెప్పాను టమోటా పళ్ళు మంచిది. అదేవిధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటివి టమాటా తయారు చేసుకున్నటువంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచిగా చేకూరుస్తాయి తప్ప మరి సాస్ అయితే మంచిది కదమ్మా. సో ఎందుకు మంచిది కాదు సార్? ఎందుకు దానివల్ల ఏంటి మనకి ఆరోగ్యపరమైన నష్టాలు ఏముంటాయి? దాంట్లో ఏం జరుగుతుందంటమ్మా, ఈ యొక్క టమోటా సాస్లో అది కూడా చెప్తానమ్మా. యాక్చువల్గా పదం కూడా ఎందుకు వచ్చిందో చెప్పేసి ఎందుకు మంచిది కాదో కూడా చెప్తానమ్మా. యాక్చువల్గా సాల్టా అనేటువంటి లాటిన్ పదం నుంచి సాస్ అనేటువంటి పదం వచ్చిందమ్మా. సో సాల్టా అంటే సాల్టిష్నెస్ అని చెప్పేసి అర్థం. అది ఉప్పుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సాస్ అనేటువంటి పదం వచ్చింది. అట్లే క్రమక్రమంగా ఆ సాస్ కూడా ఫ్రెంచ్ పదం నుంచి మన మామూలు లాంగ్వేజ్లోకి వచ్చేసేది క్రమక్రమంగా మరి సాస్ అని స్థిరపడిపోయిందమ్మా. సో ఫ్రెంచ్ భాషలో ఇంచుమించు సాస్ అనే పదాన్ని పోరినటువంటి మరొక పదం యొక్క అర్థం ఏంటంటే సెమీసాలిడ్. ఈ యొక్క టమోటా సాస్ సెమీసాలిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి సాస్ అనేటువంటి పేరు కూడా క్రమక్రమంగా స్థిరపడిపోవడం జరిగిందమ్మా. కాబట్టి అంటే లాటిన్ పదం నుంచి ఫ్రెంచ్ భాషలోకి వచ్చేసి ఫ్రెంచ్ భాష నుంచి ప్రపంచవ్యాప్తంగా సాస్ అనేటువంటి పేరు అయిపోయింది అనమాట. సో యాక్చువల్గా అంటే సాల్ట్ అనేటువంటి దాని నుంచి వచ్చిందమ్మా ఇది సాల్ట్. సో అందుకే టమోటా సాస్ కూడా ఉప్పు ఎక్కువ సాల్ట్గా ఉంటుందమ్మా. సో ఈ 100 గ్రాముల ఈ టమోటా సాస్లో 30 గ్రామ్స్ షుగర్ ఉంటే ఇంచుమించు 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ సాల్ట్ ఉంటుందమ్మా. మిగతా పదార్థాలన్నీ కూడా ఉంటాయమ్మా. ఇది జనరల్గా అందులో ఉండేది. ఈ యొక్క టమోటా సాస్ మనకు బయట మార్కెట్లో తయారు చేసేటువంటి టమోటా సాస్లో సో ఈ యొక్క ప్రిజర్వేటివ్స్ కలుపుతారమ్మా. ముఖ్యంగా ఎక్కువ కాలం నిల్వ ఉండేదానికి ప్రిజర్వేటివ్స్ కూడా సోడియం బెంజోయేట్, సోడియం ప్రొపెనాల్, అసిటిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారమ్మా. సో ఈ ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి క్రిములు దరి చేరకుండా ఉంటాయి, ఎక్కువ రోజు నిల్వ ఉంటుందనే ఉద్దేశంతో ఈ టమోటా సాస్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారనమాట. సో ఈ విధంగా ప్రిజర్వేటివ్స్ కలిపినటువంటి టమోటా సాసు మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదో ఒకసారి కొద్ది ప్రమాణంలో వాడితే అంత ఇబ్బంది ఉండవు. కానీ మరి మీరు అన్నట్లు ఈ రోజుల్లో ప్రతిరోజు టమోటా సాస్ వాడేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో ఎదురైందమ్మా. సో అది ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదు. సో పూర్వకాలం ఏం చేసేవాడు అంటే మన ఇళ్ళల్లో పచ్చళ్ళు తయారు చేసేవాళ్ళు. మరి ఈ టమోటా పళ్ళ పచ్చడి తయారు చేసినంత నూనె పోసేవాళ్ళమ్మా. ఆ నూనె పచ్చళ్ళలో పోయడం వల్ల నూనె ప్రిజర్వేటివ్ గా పనిచేయడం వల్ల దానివల్ల అంత ఇబ్బందులు వచ్చేవి కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నాం. ఈ టమోటా సాస్లో నూనె ఉండదు. కానీ మనం పూర్వకాలం చేసేటువంటి పచ్చళ్ళు, ఇటువంటి నిల్వ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా చేసుకోండి, నూనె కలుపుతున్నాం కాబట్టి నూనె వల్ల బ్యాక్టీరియాలు, ఫంగస్లు దాంట్లో చేరకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేదమ్మా. సో అది మంచిదే కానీ ఇది మాత్రం మంచిది కాదమ్మా తీసుకునేదానికి. సో టమోటా సాస్ అందువల్ల మంచిది కాదు. రెండోది ఏంటంటే దీంట్లో ఈ టేస్ట్ ఎన్హాన్సర్స్ కూడా కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిక్ యాసిడ్. ఈ మ్యాలిక్ యాసిడ్ అనేటువంటి టేస్ట్ ఎన్హాన్సర్ కలపడం వల్ల టమోటా సాసు ఆవురావుమంటూ మనం తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎగ్జాక్ట్లీ. సో చిన్నపిల్లలు అయితే మరీ ఆవురావం అంటుంటారు అనమాట. సో ఎక్కువ ప్రమాణంలో తీసుకుంటుంటారు బికాస్ ఆఫ్ టేస్ట్ ఎన్హాన్సర్. టేస్ట్ విపరీతంగా పెంచేస్తుంది అనమాట. మామూలుగా మనం తయారు చేసుకున్నటువంటి టమోటా సాస్ అయితే ఈ టేస్ట్ ఎన్హాన్సర్ ఉండదు కాబట్టి అనిపించదు. కానీ మరి మ్యాలిక్ యాసిడ్ కలిసినటువంటి టమోటా సాస్ మాత్రం విపరీతంగా తినాలనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కలరింగ్ ఏజెంట్స్, తర్వాత ఇతర అనేక కెమికల్స్ అన్ని కూడా కలుపుకుంటారమ్మా. సో వీటి వల్ల అనేక రకాల
రకాల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇవన్నీ కలపడం వల్ల ఈ అసిడిక్ ఫుడ్గా మారిపోతుందమ్మా. సో ఈ అసిడిక్ ఫుడ్గా మారడం వల్ల ఏమైతుందంటే అలాంటి టమోటా సాస్ను మనం తీసుకున్నప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది, దంతాలు పాడైపోతాయి, చిగుర్లు పాడైపోతాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల్లో ఎక్కువ భాగము ఎక్కువ మంది పిల్లల్లో మరి దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేదానికి కారణము టమోటా సాస్ వాడడం కూడా ఒక కారణమ్మా. చాలా మందికి తెలియదు. సో ఆ సాస్ను ఏం చేస్తారు, దానివల్ల ఈ చిగుర్లు దంతాలు పాడైపోతాయి. పెద్దలు మరి చిన్నపిల్లలు కనీసం నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించమని కూడా చెప్పరమ్మా అది తిన్న తర్వాత. ఆ విధంగా కనీసం నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిస్తే కొంతలో కొంత ఆ యొక్క సమస్య నుంచి కొంత బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మరి పేరెంట్స్ కు తెలియదు, ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదమ్మా. సో ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల మరి ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండోది ఏంటంటే దీని ఉన్నటువంటి ఈ ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, అదేవిధంగా నేను చెప్పినట్లు ఈ టేస్ట్ ఎన్హాన్సర్స్, కలరింగ్ ఏజెంట్స్, వీటి వల్ల మరొక రకమైన ఇబ్బంది ఏమవుతుందంటే జీర్ణాశయానికి సంబంధించిన అనేక రుగ్మతలు వస్తాయమ్మా. అంటే ఎంజైమ్ సరిగా ఉత్పత్తి కాకపోవడము, అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిలో చుతకులు కావడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, కడుపు ఉబ్బరం రావడము, మోషన్స్ సరిగా కాకపోవడము, మోషన్స్ ఎక్కువగా ఉండడము, వీటికి తోడు ప్రేగుల్లో మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడుపు చేసేటువంటి హాని చేసేటువంటి బ్యాక్టీరియా పెరిగిపోవడము, దానివల్ల ఓవర్ వెయిట్, షుగరు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, బీపీ, అనేక రకాల సమస్యలు వస్తాయమ్మా. అందుకోసం మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అన్నమాట. సో ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా డ్యామేజ్ చేసేస్తుంది. సో చెడు బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. దానివల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అనమాట. కాబట్టి ఏమంటే ఎప్పుడో ఒకసారి కొద్ది గొప్ప వాడుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదు, కానీ తరచుగా ఎక్కువ ప్రమాణంలో ఏమాత్రం మంచిది కదమ్మా. సరే, మరి మీరు న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో అడిగారమ్మా. దానికి చెప్తాను చూడమ్మా. మరి సరే, మనం టమోటా సాస్ వాడుకోవాలి, బాగుంటుంది, అందరూ ఒక్కసారి తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, అనేక రకాలైన ఆహార పదార్థాలు వాడుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంచుమించు వాడుకోవచ్చు ఏమా. ఎక్కడికైనా మనం మోసుకొని కూడా పోవచ్చు. ఇలాంటి అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి టమోటా సాస్ని ఎలా తయారు చేయాలంటమ్మా, టమోటా ముక్కలు స్లైసెస్ చేసేసాం. నాటు టమోటా మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో నాటు టమోటా తీసుకొని స్లైసెస్ తీసేసి విత్తనాలు తీసేసేసి కొంచెం నీళ్లు పోసేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించేసి, ఆ ఉడికించిన తర్వాత ఆ యొక్క గుజ్జును ఫిల్టర్ చేసేయాలమ్మా. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త పొయ్యి మీద పెట్టేసేసి మరిగించాలన్నమాట. మరిగేటప్పుడు కాస్త తేనె, కాస్త నిమ్మరసం కలిపేసి కొద్దిసేపు అలా మరిగించేసేసి దించేసేసి, అవసరమైతే ఇంత కారము, తర్వాత ఈ మిరియాల పొడి, తర్వాత వెల్లుల్లి పేస్టు, ఇలాంటివి కూడా వేసుకోవచ్చమ్మా. టేస్ట్ ఎన్హాన్సర్స్ అని చెప్పారమ్మా. ఇలాంటి మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. అది కలిపేసి చేసేసుకుంటే ప్రిజర్వేటివ్గా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ పెద్ద ప్రేగులకు కూడా చాలా మంచిది. గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా జీర్ణశక్తికి మంచిది. ఇందులో ముఖ్యంగా లైకోపిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది కదమ్మా. సో ఈ లైకోపిన్ అనేటువంటి యొక్క పదార్థం కూడా ఇదేం చేస్తుంటమ్మా, ఈ దేహంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియంను బయటికి రాకుండా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి కాల్షియంను కూడా బాగా ఈ యొక్క ఎముకల్లోకి పోయేదానికి కూడా లైకోపిన్ ఉపయోగపడుతుంది. చర్మం ముడతలు రాకుండా, వృద్ధాప్యం త్వరగా దరి చేరకుండా, ఈ రోజుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. ముఖం ముడతలు పడిపోవడము, తర్వాత ఈ చర్మం ముడతలు పడిపోవడము, అదేవిధంగా చర్మం కాంతి విహీనంగా తయారు కావడము, కొన్ని రకాల కారణాల రీత్యా ఈ యొక్క స్ట్రెచ్ మార్క్స్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. దీనికి ఎంత కారణం అంటే మన చర్మం కింద కొలాజిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం. ఈ లైకోపిన్ వాడుకోవడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి బాగా పెరిగేసేసి దాని యొక్క ప్రభావం చేత వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా మరి ఈ చర్మం ముడతలు పడకుండా, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఉంటాయమ్మా. అదేవిధంగా స్పెర్మ్ క్వాలిటీని పెంచేందుకు కూడా ఈ యొక్క లైకోపిన్ ఉపయోగపడుతుంది మగవాళ్ళలో. అదేవిధంగా అల్ట్రావైలెస్ రేడియేషన్ నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క లైకోపిన్ ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్లు టమోటా సాస్ మనం ఇంట్లో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి క్రియాటిన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిన్నటువంటి వాళ్ళు మాత్రం డాక్టర్ల సలహా మేరకు అవసరాన్ని బట్టి వాడుకోవాలి, కానీ లేకపోతే మాత్రం కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాడకూడదమ్మా.